చింతకాయ రోటి పచ్చడి చేసుకుందాం ఈరోజు. ఇంక రోటి పచ్చళ్ళు అంటే రైస్ టిఫిన్స్లోకి అన్నింటిలోకి సూపర్గా ఉంటుంది. ఇంకా మనం చేసే పచ్చడి చాలా వెరైటీగా ఉంటుంది. కమ్మగా పుల్లగా చాలా బాగుంటుంది. ఇంక చింతకాయ అంటే తెలుసు కదా, నోట్లో నీళ్ళు ఊరిపోతాయి. ఒక పావు కేజీ చింతకాయలు తీసుకున్నాను. ఇవి అయితే కొంచెం గింజ పట్టేసినాయి. లేకుంటే ఒక టేస్ట్ ఉంటుంది, ఇలా ఉంటే ఒక టేస్ట్ ఉంటుంది. వీటిని శుభ్రంగా 4 సార్లు వాష్ చేసి మధ్యలో కట్ చేసి గింజలు సపరేట్ చేసి పక్కన పెట్టేశాను. ఇంకా పొయ్యి మీద మూగుడు పెట్టేసుకుని డ్రై రోస్ట్ చేసుకుంటాం. ఒక 1/2 స్పూన్ మెంతులు, ఇవి దోరగా ఫ్రై అయిన తర్వాత ఒక 4 స్పూన్లు ధనియాలు. ఇలా కలిపేసి చేసుకోవచ్చు, లేదా ఒక్కొక్కటి సపరేట్గా కూడా చేసుకోవచ్చు. ధనియాలు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 2 స్పూన్లు నువ్వులు కొంచెం ఎక్కువ వేసుకుంటే ఇంకా కమ్మగా ఉంటుంది. ఈ 3 చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా, వీటిని తీసి పక్కన పెట్టేసుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకుని, చింతకాయలు ఎన్ని తీసుకున్నానో పచ్చిమిర్చి కూడా అన్నీ తీసుకున్నాను, కానీ మీడియం స్పైసీ. కొంచెం స్పైసీ ఎక్కువ ఉన్నాయనుకో మిర్చి తగ్గించేయడమే. పచ్చిమిర్చి కూడా చక్కగా ఫ్రై అయిపోయి ఒక గుప్పెడు కరివేపాకు, ఈ 2 కలిపి ఇలా ఫ్రై చేసుకుని తీసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకుని, చింతకాయలు ఆల్రెడీ రెడీగా పెట్టేసుకున్నాం కదా, అవి ఇందులో వేసేసుకుని 1 నిమిషం పాటు నూనెలు అలా మగ్గనివ్వాలి. ఆ తర్వాత ఒక 4 టమాటాలు ఇలా పెద్ద ముక్కలు కోసుకున్నాము. ఇవన్నీ చక్కగా మగ్గిపోతాయి ఆయిల్లో. ఈ టమాటాలు వేయడం వల్ల పచ్చడి కొంచెం సాఫ్ట్గా కలుపుకోవడానికి బాగుంటుంది, కొంచెం వెరైటీ టేస్ట్ కూడా ఉంటుంది. ఇవి 2 నిమిషాల పాటు అలా సిమ్లో పెట్టి వదిలేయాలి. ఆ తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకున్న తర్వాత ఒక్కసారి తిప్పి మూత పెట్టి సిమ్లో ఒక 5 నిమిషాలు అలా మగ్గనివ్వాలి చాలు, ఎక్కువసేపు అవసరం లేదు. అంతే, ఫ్లేమ్ ఆపేసుకుని ఇవి చల్లారి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్కటిగా మిక్సీలో వేసుకుందాం. ఇదేమో రోటి పచ్చడి కదా, కన్నా దగ్గర రోల్ లేదు, మిక్సీలోనే వేసుకుంటాము. ముందుగా ధనియాలు నువ్వులు వేసుకుని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు ఇవి కూడా బరగ్గానే పట్టాలి. మిక్సీకి వేసుకున్నప్పుడు అదే పనిగా వదిలిపెట్టేయకూడదు, పాల్చిచ్చుకుంటూ చేయాలి. ఆ తర్వాత చింతకాయలు వేసుకుని తగినంత కళ్ళుప్పు, ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసాను చిన్నవి, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఇవన్నీ కలిపి బరగ్గా మిక్సీ పట్టేసుకుందాం. చూసారా, ఇలా ఉండాలి. మరీ మెత్తగా చేయలేదు, అలాగే మరీ గట్టిగా చేయలేదు, కొంచెం బరగ్గా ఉంటుంది, సాఫ్ట్గా కూడా ఉంటుంది. అన్నంలో కలుపుకునేటప్పుడు టిఫిన్లో తింటున్నప్పుడు చాలా బాగుంటుంది అన్నమాట ఇలాగా. ఇప్పుడు దీనికి తాలింపు ఇచ్చేద్దాం. మూగుట్లో ఆయిల్ వేసుకుని అది బాగా కాగిన తర్వాత ఆవాలు కొంచెం చిరపడలాడాక పచ్చిశనగపప్పు, ఇవి 2 చాలా దూరం ఫ్రై అయిపోయినాయి కదా. ఇంకా ఇందులో మనం వెల్లుల్లి, ఎండుమిర్చి ఇవన్నీ వేసుకోవచ్చు. ఇంకా నేను అవి ఏమీ వేయలేదు, ఈ మాత్రం చాలు, దీనికి సరిపోతుంది. కరివేపాకు వేసుకుని చక్కగా చిటపడలాడిన తర్వాత పచ్చడి ఇందులో వేసుకోవాలి. వేసుకుని ఒక 1/2 నిమిషం, ఎక్కువసేపు ఉంచకూడదు, ఒక 1/2 నిమిషం జస్ట్ అలా ఫ్రై చేసి ఫ్లేమ్ ఆపేయాలి. మరీ ఎక్కువసేపు ఫ్రై చేసామంటే టేస్ట్ మళ్ళీ ఇంకోలా చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు దీన్ని అన్నంలో కలుపుకుని నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది, బట్ నేను నెయ్యి వాడలేదు ఇక్కడ. ఇంకా టిఫిన్స్లో కూడా చాలా బాగుంటుంది. ఉల్లిపాయ ముక్కలు నంచి పెట్టి తిన్నాను, ఏముందంటే అసలు మామూలుగా లేదు, చాలా బాగుంది. ఇంకా చింతకంటే చెప్పేదే ఉంటుంది, మంచి పుల్లగా నోట్లో నీళ్ళు ఊరిపోతూ ఉంటాయి. ఇంక ఈ పచ్చడి చాలా వెరైటీగా ఉంటుంది, దోశల్లో ఇడ్లీలో చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి కుదిరితే. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బోల్డ్ అండ్ రెసిపీ చేసుకుందాము. బెల్ బటన్ నొక్కండి, నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్ చేయండి, షేర్ కూడా చేయండి.